ఇది మనం మామూలుగా అమ్మ చరిత్ర అందరికీ తెలుసుందే, ఇప్పుడు నేను చెప్పకూడదు. అక్కడ పేట ఎక్కిన వాళ్ళు అక్కడ స్టేజ్ ఎక్కిన వాళ్ళు చెప్తారు. ఇది 2009లో సరిగ్గా డేట్ గుర్తులేదు, నా చేత అమ్మ రాయించారు అని నమ్ముతూ చేసింది. అయితే ఇది 2-3 సార్లు ఎక్కించడం, స్టేజ్ ఎక్కిద్దామని చెప్పే ప్రయత్నాలు జరిగాయి. చివరకు రావులపాలెంలో సత్సంగ కార్యక్రమంలో చేద్దామని కూడా విశ్వప్రయత్నం చేశాం. అప్పుడు అన్నీ అనుకుంటే కొన్ని అనుకూల పరిస్థితుల్లో అది పోస్ట్ పోన్ అయిపోయింది. చివరకు ఈ రోజున అమ్మ 57వ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు 1 నుంచి కార్యక్రమాలు జరుగుతాయంటే మనం కూడా ఏదో చేద్దామనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. అమ్మ డైలీ ప్రకారం అన్ని రోజులు లేవు. అయితే యాక్చువల్గా ఇది 23వ తారీఖుని చేద్దాం అనుకున్నాను. ఇంకా 17వ తారీఖు నుంచి మండల దీక్షలు అవి అవడం వల్ల డేట్లు అవి సరిలేక రేపు 17వ తారీఖు కూడా కుదరక, 16వ తారీఖు కూడా కుదరక చివరికి అమ్మ డైరీలో నా కోసమే 15వ తారీఖు కుదిరింది. అది నా పుట్టినరోజు కాదు, 60వ జన్మదినోత్సవం. సరే ఇది ఎందుకు వచ్చిందని చెప్పేసి ఈ రోజు నేను కార్యక్రమాలు, ఇది కేవలం నా పుట్టినరోజు అని నేను పూజా కార్యక్రమం చేయలేదు. ఇది 57 అది అమ్మ జన్మదినోత్సవ కార్యక్రమంగా ఇది నేను నమ్ముతూ ఈ కార్యక్రమం చేపట్టాము. అందుకనే దీనికి అమ్మ సేవలో ఒకరోజు అని నేను పేరు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇవాళ 26వ తారీఖున చేద్దాం అనుకున్నాం. 19వ తారీఖున వినాయక చవితి ప్రోగ్రాంలో వీళ్ళందరికీ డేట్లు ఫిక్స్ అయిపోవడం వల్ల చివరకు మళ్ళీ ఇదే రోజుకి ఇది ఫైనల్ అవ్వాల్సి వచ్చింది. ఇది కథ విని అందులో ఆనందించి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా కార్యేషు సర్వదా. గురుదేవో మహేశ్వరః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అమ్మ వైష్ణవి రామకృష్ణాయ నమః. అమ్మ వైష్ణవి రామకృష్ణాయ నమః. రామకృష్ణ వదలను వదలను రామీను రామకృష్ణ నా జీవితము నవపారిజాతము, నా జీవితము నవపారిజాతము. ఏనాడో అది నీకే జీవము నీవే, నా గానములో మాధురి నీవే, నా భావములో జీవము నీవే, నా గానములో మాధురి నీవే. మరుగడ నీవే, నన్ను నడిపితే దైవము నీవే, నన్ను నడిపితే దైవము
ఎప్పుడు సిరి సంపదలు అడగను నిన్ను వేరే వరములు పావనమౌటి పదములే చాలు నన్ను పాలించే సౌభాగ్యాలు నన్ను పాలించే సౌభాగ్యాలు వదలను వదలను వదలనురా నిన్ను అమరామ కృష్ణ అమ్మల కన్నమ్మ అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురాజమ్మ కడుపాయన బుచ్చినయమ్మ వైష్ణవ మాయమ్మ కృపాబ్ది విచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మాది కాదండి పవిత్ర నిషిద్ధ సంగీత సమంతి లాంటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసేటప్పుడు ప్రసాద్ గారికి అదేవిధంగా మనందరికీ కూడా భగవంతుడి కంటే ఎక్కువైనటువంటి మన అమ్మ రామకృష్ణ వారికి సదా మధ్యలో నమస్కరించుకుంటాం చల్లని తల్లి పద్మజమ్మ వారికి కూడా హృదయపూర్వక కళాపందన అర్పిస్తూ కన్నవారిని తలకి అండవచ్చు పుణ్య నదిని తలకి కన్నవారిని తలకి అండవచ్చు పుణ్య నదిని తలకి తల్లిని తల్లికి ముందు వచ్చి చెప్పు ఈ కదా అమ్మ రామకృష్ణుని అయ్యా ముట్ట కదమ్మ రామకృష్ణుని దివ్యరమ్య కూడా ఏమిటి అలా భయపడుతున్నాయంటరా ఎవరండి భయపడితే ఇదే కదండి ఇప్పుడు భయపడ్డాడు నీకు తెలుసన్న మాట్లాడు తెలియకుండా మాట్లాడండి ఎందుకని మా తాతల పేరు చెబితే ఓహో మీ తాతల పేరు చెబితే దిస్తులే తెల్లారిపోతుంది సరేండి వీళ్ళ తాతల పేరు చెప్తే దిస్తులు తెల్లారిపోతాయట తెల్లారిపోతుంది మరి మీ పేరు చెప్తే కాకి చల్లారిపోతుంది ఎంతగా ఎందుకు భయపడ్డావురా మీ తాతయ్యలు ఏనుగుదంతాలు ఇచ్చేశారు పులికూరలు బట్టి పీకేశారు పావుకూరలు చూశారు కరకరకరలు మింగేశారు ఇవన్నీ చేస్తుంటే ఆ క్రూర జంతువులు మీ తాతయ్యలు ఏమి చేయలేదా ఏమి అనలేదు ఎందుకని అవన్నీ ప్లాస్టిక్ బొమ్మలు కాబట్టి ఎంతగా ఎందుకు భయపడ్డావు కాబట్టి మీరు వచ్చారు నన్ను తెచ్చారు ఈ మీటింగ్ ఏమిటి ఇతర భక్తులందరి యొక్క మీటింగ్ ఏమిటి మన మొక్కల కోటింగ్ ఏమిటి వాళ్ళ షూటింగ్ ఏమిటి మన ముగ్గురు ఫైటింగ్ ఏమిటి వేడాంత ఎందుకు వచ్చారు మన ఎందుకు వచ్చామండి ఈనాడు మనం ఇక్కడ భోజనాలు పెడుతున్నారా శ్రీ 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 అమ్మ వైష్ణవి రామకృష్ణ యొక్క వరప్రసాదంగా తయారు చేసినటువంటి బుర్రకథ చెప్తున్నాం బుర్రకథ అంటే ఏంటండి బుర్రలో చెప్పేది బుర్రకథ అది కాదు బుర్రకథ అనగా బుర్రలో ఉన్నటువంటి గుప్పుడు కథలకి పదులు పెట్టేది జానపద కళ్ళకి తలవాల్చినది ఒక బుర్రకథ బాగుందండి చెప్పడానికి వచ్చాం చక్కగా వీరందరూ వింటున్నారు అయితే బాగుందండి బుర్రకథ అన్నారు కదా బుర్రకథ శ్రీనాథ మహాకవి దక్క హుడక్క జజ్జరులు జల్లర్యాదిగాగర శబ్ద పరంపర తాళబద్ధమై ప్రబంధములొప్పగా ఆవభావములతో నాడుదురు అగ్రవేదిపై అర్థం కాలేదు ఇలాంటి వాడికి అర్థం కాదు డక్క హుడక్క అనగారు డక్కీలు ఆధారం చేసుకుని అంటే దక్క హుడక్క అనగా 2 డక్కీలు అనగా ఈ గుమ్మెటల ఆధారం చేసుకుని పంపుల వీటుతూ ప్రబంధములొప్పగా ఆవభావములతో రగడలు దీపదలు బరువులు కూడుకున్నది బుర్రకథ బాగుందండి ఇంతకీ బుర్రకథ ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎందుకు రాశారో చెప్తేనా మాకు ఈ బుర్రకథ వ్రాసింది ఎవరయ్యా ఈ బుర్రకథ వ్రాసింది ఎవరండి మన కవిత్రయముగా ఆది వ్రాసినది గజములుగా శ్రీనాథుడు కాదు పోతన్న కాదు కవి కాళిదాసు అసలే అమ్మ వైష్ణవి వరప్రసాదమి ఈ బుర్రకథ వ్రాసినది చెప్పండి కవిత్రయం అనగా నన్నయ్య
తిక్కన్నా ఎర్రపగడా కాదు, ఎర్రపగడ కాదు. శ్రీకృష్ణ దేవరాయ ఆస్థానంలోని 8 మంది కవులు కాదు, 8 మంది కూడా రెడ్డి రాజు కాలం నాటి పోతన్నా కాదు, పోతన గారు కూడా కాదు. అయితే శ్రీ 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 నువ్వు రాశావా? కాదునైనా పూర్తిగా అనుకునేమిటి? శ్రీ 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 అమ్మ వైష్ణవి రామకృష్ణ వరప్రసాద్ మీ బుర్ర కదా. అయితే ఇక కథ ఎక్కుదన్నా కానివ్వండి. అయ్యా దిలరా వైష్ణవ పుణ్య చరితము వీరుల విందుగా ఏమిటండి వింటూ వింటూ బతకాల? 3 పూట్ల తింటూ తింటూనే బ్రతకలేకపోతున్నావు. ఇక వింటూ ఎలా బ్రతకమంటారంటే అలా మాట్లాడుతున్నావు. దైవ కథలు చెబుతున్నప్పుడు సత్సంగాలు జరుగుతున్నప్పుడు నీవు అలా మాట్లాడకూడదు. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినమంటే నాకు తెలుసు. ఏమిటది? కళ్ళు తేడా వేసుకుని ఒళ్ళు విరుచుకుంటూ నోరుతో ఎవరు వేస్తూ పక్క వారితో మాట్లాడుతూ ఆలక్షేపంగా ఇలా అంటారా? నీకు సరైన సమాధానం మన గురుగారు చెప్తాడు. దైవానికి ఎదురుగా తల్లిదండ్రులు రామ జయ రామ రాఘవ చెప్పేవాటిపై దృష్టిని పెట్టి రామ జయ రామ రాఘవ వినాలి దైవ వీరులు రామ జయ రామ రాఘవ ఇచ్చుకోవాలి మన జీవితాలు రామ జయ రామ రాఘవ రామ జయ రామ రాఘవ. అర్థమైందా? ఏమంటే కథ ఉన్నారు కదా, కథ చెప్పండి. మరి మీరు అడిగిన కదా చెప్తారా? మీరు అడిగిన కదా, మేము అడిగిన కదా మా జనాభా అందరికి మెచ్చిన కదా చెప్పాలి. నీకే కథ కావాలరా? వినాయకుడికి విఘ్నేశ్వరుడికి బయటికి చెప్పండి. వినాయకుడు అన్నా విఘ్నేశ్వరుడు అన్నా ఒకటే. పోనీ ఆంజనేయ స్వామికి హనుమంతుడికి లవ్ స్టోరీ. ఆంజనేయులు అన్నా హనుమంతుడు అన్న ఒకటేరా? వీరిద్దరూ ఒకటేనని వారిద్దరూ ఒకటేనని మా ఆవిడ అప్పుడు చెప్పలేదండి. ఏడు మీ ఆవిడకి చెప్పాలా? చెప్పలేదు. మా ఆవిడ చాలా గొప్ప. అబ్బో ఇలా ఆవిడ చాలా గొప్పగా చదువుకున్నట్టండి. అసలు మీ ఆవిడ ఎంత చదివింది? మా ఆవిడ మీ ఆవిడ ఎంసెట్ అద్దండి. మీ ఆవిడ ఎంసెట్, మా ఆవిడ ఎంసెట్. మరి నువ్వు దంసం ఏంట్రా? దంసం ఎప్పుడైనా తాగారా? తాగాను. దంసం మీద ఏముంటుంది? ఛాలెంజ్ గుర్తుంటుంది. ఛాలెంజ్ గుర్తు తిరిగేస్తే ఏమైంది? ఏలుముద్ర సంస్కారం రావు. ఏలుముద్ర ఎక్కడ వేసామంటే అక్కడ వేసారు. అలా కాదు ఇంతకీ ఏమిటండి ఆ కథ? కథ ఎట్టిదన్నా వైష్ణవ చరితం వింటూ ఉంటే వైభవం ఎక్కువగా అమ్మ రామకృష్ణ కథలు చెప్పేదాను శ్రద్ధగా వినాలయ్యా. వైష్ణవ నామం మన్నం చేసే వైరములుండవు. కాట్రా గ్రామంలో వెళ్తుంది. అయితే బాగుంది. కాట్రా గ్రామంలో వెళ్తారు. బాగుంది. అవును మరి చాలా బాగుంది. మరి ఏం జరిగింది ఆ తర్వాత? అయితే మరి రామకృష్ణ పరమహంస కాళీమాత భక్తులైన అవునండి రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యులైన వివేకానందుడు విదేశీ పర్యటన నుండి తిరిగి వస్తూ ఆ పర్యటన అయిపోయిన వెంటనే దారిలో ఉన్నటువంటి మరి అమ్మవారి గుడికి వెళ్ళి విష్ణువు మాతను దర్శిద్దామని ప్రదక్షిణ ప్రారంభించాడట. ఉన్న పూజారి బాబు చీకటి పడుతుంది, ప్రదక్షిణ తొందరగా ముగించుకుని రమ్మను. కాస్త తొందరగా ముగించుకుని రావయ్యా. అంతలో వివేకానందుడు చిన్న దేవాలయమే కదా ఇలా వెళ్ళి అలా వస్తానన్నాడు. చూశారండి వివేకానందుడు కూడా తనకున్నటువంటి గర్వం చేత చిన్న దేవాలయం కదా అనేసాడు అని ప్రదక్షిణ ప్రారంభించాడు. ఎంత నడిచినా సరే గుడి చుట్టి రాలేకపోతున్నాడు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే ఉన్నట్టుగా ఉంది. అయితే ఒకసారి ఆ వివేకానందుడు పునరాలోచించుకుంటే చిన్న దేవాలయమే కదా హనుమంతుడికి ఇలా జరిగిందని అమ్మను క్షమించమని పశ్చాత్తాపడి శరణు వేడగా అతడు మాత కనికరించి మరి ఆ యొక్క వివేకానందుడికి శరణాగతి అయింది. ఎప్పుడైతే మన గర్భం వీడి అమ్మని ఎప్పుడైతే మనం కోరుతామో మనకు కావలసినటువంటి అన్ని అమ్మే ఇస్తుంది. మనలో ఉన్నటువంటి గర్వాన్ని అహంకారాన్ని కూడా అమ్మే తొలగింప చేస్తున్నది. ఇది ఒక సాధ్యం. బాగుందండి, చాలా బాగుంది గుడి. మన నాలాంటి అల్పులు నాలాంటి మూర్ఖులు అంత దూరం వెళ్ళి దర్శించుకోలేరు కదా. నాలాంటి
చాలా మంది భక్తులు ఉన్నారు మేము వెళ్ళాలనుకుంటే ఆ ఆశ వదులుకోవాల్సిందేనా? లేదు నాయన, మనలాంటి వారి కోసం అమ్మ ఏం చేసిందో మన గురుగా చెప్తారు, విందాం. దక్షిణ పదమున తానుండాలని వైష్ణవి భావించే రామకృష్ణ కథను చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. దక్షిణ పదమున తానుండాలని వైష్ణవి భావించే రామకృష్ణ కథను చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. అందుకొచ్చని భక్తుల కొరకు వైష్ణవి దిగింది. అమ్మ రామకృష్ణ కథను చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. తనకు మారుగా అమ్మ ఒకరిని సుజీవతగలరంటే రామకృష్ణ కథను చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. సూర్యనారాయణ దంపతులను తాను ఎంచుకొని కథను చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. సూర్యనారాయణ దంపతులను తాను ఎంచుకొని రామకృష్ణ కథను చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా గట్టిప్రోలు మండలం కోనేటిపుర గ్రామంలో ఆహా. సావిత్రి సూర్యనారాయణ దంపతులకు అమ్మ వైష్ణవ మాత కుమారునిగా జన్మించినది. జన్మించిందండి. ఆ యొక్క వివరణ మరి ఆ ఏంటో? వివరాలు ఏంటో కాస్త మాకు తెలియజేయండి. దుర్ముఖి వత్తర భాద్రపదమున పంచముఖిలో దేవనందన దుర్ముఖి వత్రమ్మ అయితే బాగుందండి. వైష్ణవి మాతే కుమారునిగా జన్మించింది కనుక ప్రకృతి పులకించి పులకించి స్వాగతం మూల స్వాగతం ఎన్నో పలికి శుభ సంతోషాలకు లోటు లేకుండా ఉన్నారు. ఉన్నారు. ఇంకా ఏం జరిగిందనగా ఇంకా ఏమేమి జరిగాయండి? బాలుడికి 3 సంవత్సరాలప్పుడు అంటే మూడో ఏట భోజనం పెట్టే సమయానికి అవునండి. బాలుడు కనిపించలేదట. బహు. అయితే అందరూ కూడా వెతకడం ప్రారంభించారు. అదే కదండి, పిల్లుడు కనబడితే మాయాడులా కూర్చుంటారా? అది వెతుకుతారు. అదే వెతుకుతుంటే వెతుకుతారు. అయితే బావిలో పట్టుకుంటూ ఆ బాలుడు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఉరగల తేలుతూ అల్లన మెల్లన పోగుతూ చిన్నగా కొడుగా నవ్వుతూ బావిలో ఉన్న బాలుని తీసి అక్కున చేర్చే ఆహా. పుట్టిన వారు తల్లిని చిన్నవారు ఆనందించారా. ఇక ఆ బాలుడు తిరిగిన ప్రవర్తమానమై ఉద్యోగము చేపట్టారా. ఏమండి? ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడే అవును మరి. స్నేహితులు ఉంటారు కదండి. అవునండి. ఒక స్నేహితుడు ఆ. ఆయన వద్దకు వచ్చి ఎవరి వద్దకు మన అమ్మ రామకృష్ణ వద్దకు వచ్చి ఏమండి ఏమండి? మనం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం కదండి. వెళ్తూ ఉంటాం కదండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? ఇంకా పెద్దకాయ గుమ్మడికాయ లేదా, నానపకాయ లేదా, లేదా? పొడుగ్గా పొట్టకాయ లేదా, లేదా? పుచ్చకాయ లేదా, లేదా? సొరకాయ లేదా, ఆ. ఇన్ని కాయలు ఉండంగా ఉండంగా. దేవుడి దగ్గర కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి మీరు చెప్పాలి ఇప్పుడు. నిజంగా ఓహో, కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? చక్కని ధర్మ సందేహాన్ని అడిగావు. ఇంకేంటంటే ఆ జగన్మాతకు మనం రాముడికి కానీ కృష్ణుడికి కానీ అమ్మ రామకృష్ణ కానీ అర్పించేవేమిటి? ఏంటండి కన్నీటి ధారలు. అంటే అమ్మ రామకృష్ణ వద్దకు వచ్చి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా ఆ. నన్ను బాధలు పెడుతున్నావా తండ్రి అని ఆవేదనతో బాగా చెప్పాలి. ఈ రోజున మనుషులు పోతేనే ఏడవట్లేదు. ఆ. ఇక దేవుడి వద్ద ఎవరు చేతని మానవుడు ఏం చేస్తున్నాడు? ఆ. వృక్షాగ్రవాసి నచ పక్షిరాజ సర్వయధారిణ చ సోమయాజి నేత్రధారిణ గతో నవేద జలం ధరిత్రి. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. వృక్షాగ్రవాసి అంటే చెట్టుపై ఉంటుంది. ఆ చెట్టు మీద ఉంటుందండి. నచ పక్షిరాజ ఓహో. పక్షి మాత్రం కాదు. పక్షి కాదు. చర్మాంగధారి చర్మం ధరించిన శివుడు మాత్రం కాదు. కాదు. త్రినేత్రధారి 3 కళ్ళుడు పరమేశ్వరుడు కాదు. కూడా కాడు. నగతో
అనగా కుండ మాదిరిగా ఉంటుంది కుండ కాదు కుండ కాదు నమేఘ మేఘం ఆకారంగా ఉంటుంది మేఘం కాదు జలం ధరిత్రి నీరు కలిగినటువంటిది కొబ్బరికాయ నీకు ఆ కొబ్బరికాయ కూడా సంబంధం ఉంది. బాగా చెప్పాలని మనిషి ఏమో 6 అడుగులు ఉంటాడు, కొబ్బరికేమో 6 అంగుళాలు ఉంటది. సంబంధం ఎలా ఉంది చెప్పండి? 9 మాసాలైతేనే తల్లి కడుపు నుంచి యువతలకి వెలువడతాడు మానవుడు. 9 మాసాలైతేనే పండే కింద పడుతుంది కొబ్బరికాయ. నిజమేనండి. అది దాంతో తను కింద పడాలంటే 9 మాసాలు కూడా దిబ్బులు ఏం చేస్తాం 3 నెలలు. అది నీ ఇష్టం. అది పండే కురుడికాయపై కింద పడాలంటే 9 మాసాలు కూడా. 9 నెలల నీకేదో పెళ్లి చర్మం కప్పుడు ఉందో కొబ్బరికాయ చర్మం కప్పబడి ఓకే. నీకే విధంగా వెంట్రుకులున్నాయి దానికి విధంగా పీచుంది. కొబ్బరి మించండి బాగుంది. నీకే విధంగా కళ్ళున్నాయి దానికి విధంగా కళ్ళున్నాయి. 3 కళ్ళు ఉన్నాయి. నీకే విధంగా ఈ తల వెంట్రుకులున్నాయి దానికి అదే పీచుంది. అవునండి. నీకే విధంగా తలలో మెదడని గుంజు పదార్థం ఉంది దానికి ఏదైనా తెల్లని కొబ్బరి ఉంది. నీకే విధంగా ఎడగానే కంటే నీళ్ళు వస్తాయి, కొబ్బరికాయ కొట్టగానే నీళ్ళు వస్తాయి. ఎందుకంటే దేవుడు కొబ్బరి మానవుడు కొబ్బరికాయ కొట్టి అలా నీళ్లు. నేను ఇంకా కొబ్బరికాయ కొట్టి చెప్పలిస్తారు కదండి, ఇంటికి వచ్చి కొబ్బరికాయ పచ్చడి చేసుకోవాలేమో, అందుకే కొబ్బరికాయ కొడతారా? ప్రవర్తమానమై మరి ఉద్యోగం చేస్తూ తోటి వాడిని తన తోడబుట్టే వాడిని అరమరిక లేకుండా చూసుకుంటాడు. కాబట్టి నాకు తెలియగలుగుతున్నానని మరి ఇదిగా చెప్పకండి. ఏమిటది? నాకు చాలా తెలుసు. ఏమిటది? చాలా గొప్పగా తెలుసు. మన యొక్క పెద్దలందరూ కూడా చాలా మంది జగద్గురు ఆచార్యాచార్య బృహత్తాశ్రమం ఎంతో మంది కూడా వివాహం చేసుకోలేదు కదండి. బాల్యంలోనే గొప్పవారు అయినారు కదా. అయ్యారు కదా. అయితే అమ్మ ఎప్పుడు ఎవరితో ఏ విధంగా తన యొక్క కార్యక్రమం చేసుకుంటుందో అలా చేసుకుంటుంది. అయితే కొంతమంది వివాహానికి ముందు, మరి కొంతమంది బాల్యంలో, కొంతమంది వివాహం తరువాత మరి జన్మను చైతన్యవంతులు చేయటకు నడిపించడానికి నడిపించారు, నడిపిస్తున్నారు, నడిపిస్తారు కూడా. అయితే మరి అమ్మ వైష్ణవి రామకృష్ణుడికి మరి వివాహం చేయ పెద్ద నిశ్చయించారు. బాగుందండి. మన అమ్మ రామకృష్ణుడు వారికి వివాహం చేస్తున్నారు కదా. అవును. మరి అంతటి వారికి ఎలా ఉన్నదో ఆమె ఆమె ఏ విధంగా ఉంటుందండి? పుత్తూరు కొండ బట్టి పుత్తూరు కొండ బట్టి బంగారు కొండ బట్టి ఆయమ్మ పద్మాగమ్మ ఆయమ్మ పద్మాగమ్మ పట్టుకమ్మ సమతాగ సొత్తు సమతాగ సొత్తు జగత్తు యావత్తు ఓయమ్మలారా ఓయ్యలారా రామకృష్ణ కథ విననయ్యా, మీరు రామకృష్ణ కథ విననయ్యా. 2001వ సంవత్సరంలో ప్రొద్దుటూరులో మరి శరన్నవరాత్రుల్లో అమ్మ శ్రీ వైష్ణవ మాత మరి రామకృష్ణుల వారికి దర్శనమిచ్చింది. మరి వివాహం అయిందా కదా? విజయవాడ, అదే విధంగా కర్నూలు, బద్రీలపై హైదరాబాద్ చేరారు. అయితే క్షణం విడక అమ్మ తన సేవ చేయమని రామకృష్ణుల రెండును ఆదేశించుతూనే ఉన్నది. అటువంటి ఆ సమయంలో రామకృష్ణుని వ్రేలుకు పెద్ద గాయమైనదయ్యా. రక్తముదారగ కారు చుట్టినట ధరణి కూడా తడితే రామకృష్ణ దేవా
తల్లుకో వందనం విరతన కాంత నీకు వందనం సకల లోక పూజ నీకు వందనం రామకృష్ణ కథ వినరయ్య మీరు రామకృష్ణ కథ వినరయ్య యాదవ 2001 సంవత్సరంలో ప్రొద్దుటూరులో మరి శరన్నవరాత్రుల్లో అమ్మ శ్రీ వైష్ణవ మాత మరి రామకృష్ణుల వారికి దర్శనమిచ్చింది. మరి వివాహం అవుతుందా కదా? విజయవాడ అదే విధంగా కర్నూలు బదిరేలపై హైదరాబాద్ చేరారు. అయితే క్షణం విడక అమ్మ తన సేవను చేయమని రామకృష్ణ రెన్యులను ఆదేశించుతూనే ఉన్నది. అటువంటి ఆ సమయంలో రామకృష్ణుని వ్రేలుకు పెద్ద గాయమైనదయ్యా నిర్ణయాలను స్వార్థరహితమైన కోరికలను చేయదు. అయితే మన రామకృష్ణుని ఏ విధంగా కనుగరించింది అంటే ఏ విధంగానండి? కోపగించగా శాపమివ్వగా మహిమ చూపెదమ్మా గాయమైన ఆ పేరును చూడగా మునపడవలనుండే అమ్మ రామకృష్ణ కథను చెప్పెదము శ్రద్ధగా వినరయ్యా.
సమాజ సేవకు అంకితమై శ్రీ అమ్మ వైష్ణవి రామకృష్ణులు ఆహా. మరి ఈ విధంగా మరి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఏమంటే ఇలాగేనండి. ఏమైంది? మా ఆవిడ చాలా ఉత్తమిల్లాలి. ఇందాకే చెప్తాం అనుకున్నాను. అవును మరి. కానీ మా ఆవిడ చాలా గొప్ప ఉత్తమిల్లాలి, మహా పతివ్రత మా ఆవిడ. అసలు మీ ఆవిడ పతివ్రత ఎలా అయింది, ఉత్తమ ఎలా అయింది? ఆవిడ అసలు పతివ్రతను ఇల్లాలు పొద్దునే లేచి లేవాలి. ఉదయాన్నే లేచి లేవగానే ఏం చేయాలి? భర్త గారి పాదాలు ఒళ్ళో పెట్టుకుని, భర్త గారి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని, మంగళసూత్రాలు కళ్ళ కట్టుకుని, మంగళసూత్రాలు కళ్ళ కద్దుకుని భర్త గారి పాదాలు నొక్కాలి. చూసారండి, స్టేజ్ ఎక్కిన ఇంతసేపటి కాస్త 4 మంచి మాటలు చెప్తున్నాడండి. నేనన్నీ అలాగే చెప్తాను. చాలా చక్కటి మాటలు చెప్తున్నారా? చూసారు మరి. భర్త గారి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని చక్కగా కాళ్ళు వస్తారట. కాళ్ళు వస్తాలండి. అమ్మ కాళ్ళే వస్తానమ్మా. కాళ్ళు నొక్కండి అమ్మ అమ్మ. కాళ్ళు వస్తానమ్మా. కాళ్ళు నొక్కడే పేకలు తిరగ చచ్చుకుంటారు. నువ్వు నొక్కుతారా? పేకలు నొక్కే వాళ్ళు లేరా? పేకలు వస్తారా? మరి ఇలాగే ఏ? పుట్టింటికెళ్ళి కట్టం తేవే అంటే ఊరుకుంటుందా మహాతల్లి. ఓహో. ఎంత ఉత్తమిల్లా అయినా సరే అయినా సరే కాళ్ళు నొక్కుతూ పేక నొక్కుతుంది. ఆ దెబ్బతో పేడ వదిలిపోతుంది. కానీ మా ఆవిడ, మీ ఆవిడ చాలా గొప్ప ఉత్తమిల్లా. అబ్బా మహా ఉత్తమిల్లాలి. ఎలా అయింది మీ ఆవిడ ఉత్తమ వెళ్ళాలి? మా ఆవిడంటే మీ ఆవిడంటే నాకు ఎంతో ముద్దు. మీ ఆవిడంటే నీకు ముద్దు. నాకు ముద్దు. చాలా బాగుంది. మరి నువ్వంటే నేనంటే దానికి వద్దు. దానికి వద్దు. ఇది మా ఇద్దరి పద్దు. వద్దు. ఇక మీరేమి అడగద్దే. సరేలేరా, అడగండి రా. ఏమండి ఆ. మా ఆవిడ, మీ ఆవిడ నాకేదైనా పనుండి నీకేదైనా పనుండి మన పక్కన ఉన్నటువంటి ఏ ఊరుందండి, ఏ ఊరుందండి? ట్యాంక్ చూడడానికి కానీ ఆ. లేకపోతే ఐమాక్స్ లో సినిమా చూడడానికి కానీ ఏదైనా పనుండి బయటికి వెళ్ళాలనుకోండి, ఏదైనా పని ఉండి బయటికి వెళ్తే నేను ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఇంటికి వచ్చేంత వరకు మా ఆవిడ పోల్చి ఆహా, చూసారండి, ముట్టుకోదు. మెతుకు ముట్టుకోదు. చల్లం. అసలు పూర్వకాలం ఉండేవారండి ఆడవారు. ఆహా. భర్తగారు ఎక్కడికి వెళ్తే ఉదయంగా మా ఆయన బయటికి వెళ్ళారు, వెళ్ళారు. ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తాడు నా భర్త, నా భర్త. ఎప్పుడు వస్తాడు నా భర్త, నా భర్త. ఎప్పుడు వస్తాడు నా భర్త, ఎప్పుడు పోతాడో నా భర్త. ఎక్కడికి రా? విజయవాడ క్యాంప్ ఓహో, ఎప్పుడు వస్తారు ఎదురు చూసి భర్త వచ్చిన తర్వాత భర్త కాలికి నీళ్ళు ఇచ్చి భర్త తిన్న కంచంలో భార్య ఫోన్ చేసేవారు ఒకనాటి కాలం. ఆ రోజుల్లో మరి ఈనాడు కుదరడం లేదు. ఎవరు పళ్ళు వారి ఎవరు డ్యూటీలు వారి. కానీ ఇటువంటి రోజుల్లో కూడా నేను ఇంటికి మీ వచ్చి ఆడు మాత్రం నువ్వు ఇంటికి వచ్చేందరూ ఫోన్ చేయాలి. మెతుకు ముట్టుకోదండి. మధ్యాహ్నం 1 గంట ఫోన్ చేయాలిరా. 3 అయితే తింటుందా? 3 అయినా తిందరా. ఫోన్ సాయంత్రం 6 అయితే అర్ధరాత్రి 12 అయినా సరే సరే. నేను ఇంటికి వచ్చేంత వరకు మా ఆవిడ భోంచేయదు. నువ్వు ఇంటికి వచ్చేంత వరకు మీ ఆవిడ ఎందుకు భోజనం చెయ్యదు? నేను ఇంటికి వచ్చి వంట చేసి పెడితే అప్పుడు తింటారా. ఇంటికి వెళ్ళి బాగా వండి పెడితే వండి పెట్టేది నువ్వు. పేకగా తింటారు. ఆహా. తిన్నా మిగిలిపోతే ఆ. ఆ మాడిపెట్టి మసాలా ముక్కడి ఆ. నేను ఎత్తి చాలా బాగుంది. ఏమండి మా ఆవిడ శుభ్రం. ఈ విధంగా మరి మన యొక్క అమ్మ వైష్ణవి రామకృష్ణులు భక్తితో పీఠాన్ని స్థాపించి మరి తోటి వారిని అరమరిక లేకుండా చుచ్చుకుంటూ ఆహా. ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ఇంకా ఏం చేశారయ్యా? ఇక శుభ్రతగా కూర్చుని భోజనం చేశారా? ఎవరే కాదు, ఆ యొక్క ఏంటనగా ఉజ్వలమైన మంత్రం ఒకటి సాధించేనండి. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. ఉజ్వలమైన మంత్రం ఒకటి సాధించేనండి. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. మంత్రాన్ని భక్తి కోటికి తానే బోధించే. చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. మంత్రమును పోగొట్టేటి తారక మంత్రంబు. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. రజోగుణాన్ని పారదోలిటి రవికిరణం నిధిరా. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. రజోగుణాన్ని పారిద్రోలిటి రవికిరణం నిధిరా. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. సత్వగుణాన్ని నిత్యము నిలిపే మహిమాన్విత మంత్రము. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. సత్వగుణాన్ని నిత్యము నిలిపే మహిమాన్విత మంత్రము. రామకృష్ణ కథ చెప్పేదను శ్రద్ధగా వినరయ్యా. తరిత ఏమండి ఆ మంత్రాలు ఏమిటండి? జ్ఞానాయాం వైష్ణవి రూపస్య జ్ఞాన వైరాగ్యకి ధీమహి తన్నో రామకృష్ణ ప్రచోదయతు. జ్వాలాయా వైష్ణవి దేవి మాలా కుంకుమదారిణి శరచంద్ర దీపికాయ మనోవ్యాకుల నిర్మూల. ఓం శ్రీ
శక్తి కలవి. సంతోషాలంటే గుర్తొచ్చింది. ఆయను స్థిరపరిచే ఆరోగ్య రక్షణ కూడా మన అమ్మ రామకృష్ణులు అనేకమైన సేవలు చేస్తున్నారు. ఆ యొక్క సేవలు ఏంటయ్యా అంటే మాయల మారి చక్కెర వ్యాధికి జనం గోల చేయా తిరుగుడుగాను ప్రతి పౌర్ణమున తీర్థమిచ్చుచుండే దారుణ క్యాన్సర్ గుండె జబ్బుల నుండి కాచుచుండే మని రోగాలన్నీ మాయమవుచుండే ఇన్ని సేవలు చేస్తున్నారా మహానీయులు మన రామకృష్ణ మరీయులు. అయితే పలుకగా తెలియని వాడు పాటలు పాడేను, కదలేని కాళ్ళు మరి పరుగులు పెట్టేను. కన్నులు ఎదుగులు చెప్పి అమ్మను చూచేను, సరస్వతి పూజ చేసరా బీజాక్షరములు రొసగెరా. అదుగో మంద బుద్ధులు ఓగోళ్ళుగా కవితలు రాసేరు. చెప్పుటకు మరి నాలుక కొరసాగే ఈ విధంగా మన రామకృష్ణ రేణులు అనేకమైన సేవలు చేస్తున్నారు. ఇంతలో భక్తులు వచ్చాయండి. ఏమండి రామకృష్ణవరేణుడు, ఏమండి వింటున్నారా? నాకు చాలా ధనం ఉంది, చాలా కోటీశ్వరుడు, కానీ ఏనాడు కూడా ఒకరికి పెట్టడం అదని నాకు తెలియదు. నాకు పెట్టే ముక్తి వచ్చి అని నేనేం చేయాలంటాను? చూడు నాయన, చెప్పండి. ఈ శరీరం అశాశ్వతమైందని అవునండి, మన అంబ రామకృష్ణ మరీయులే కాదు, అవునండి, ఆది శంకరాచార్యులు గారు అనేక పెద్దలు చెబుతుంటారు. అవును. ఈ మానవ జన్మనగా ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు, కఠిన శల్యములు గంగ పాలు, మీద కప్పిన గుడ్డ మేటి చాకలి పాలు, కొడుకు పెట్టిన కూడు కోటి కాకుల పాలు, ఇల్లు వాకిలియు దాయాదుల పాలు, వైధవ్యము భాగ్యపాలు, ఏది నీ వెంట రాదు ఏమి సుఖము, అమ్మ రామకృష్ణును కొలిచిన నీకు కలుగు సుఖము. ఏమంటున్నారండి? ఏమంటున్నారు? పాలు అన్నారు, కాఫీ కాసం తాగమంటారా ఏమిటి? కాదు, పాలు కాదు నాయన, ఆత్మ వెళ్ళిన దేహం అగ్నిహోత్రుని పాలు. అంటే ఈ శరీరం నుంచి ప్రాణం పోయాక ఈ శరీరాన్ని అగ్నిలో కాల్చేస్తారు, లేకపోతే భూమిలో పాలు పెట్టేస్తాం. కఠిన శల్యంబులు గంగ పాలు. కాళ్ళకి బూడిది కాశీకి వెళ్ళేటువంటి వారు కాశీలో కాశీలోకి వెళ్ళి కనపట్లేదండి, సాగర్లోనే కలిపేస్తున్నారు. అయితే బాగుందండి. ఏంటి గంగపాలు అన్నారు. మీద కప్పిన గుడ్డ మేటి చాకలి పాలు అంటే ఒంటిపై కట్టిన గుడ్డ చాకల వారు వస్తారు, వారు పట్టు పీతాంబరం ఉన్నప్పటికీ కూడా ఒక చాకలవాడి ప్రాప్తి అయిపోతుంది. బాగుందండి. కొడుకు వండిన కూడు కోటిగా కులపాలు, కొడుకు పెట్టి పిండ ప్రధానం కాకులు తింటాయి. ఏమంటో కాకులైన మంచివాడు తింటాయి, ఏ చెడ్డవాడి కాకులు ముట్టుకో. ఎందుకంటారా? తాతగారు, మీ తాతయ్య గారు అది చిన్న వయసులో కాలం చేశారు. అది చిన్న వయసులో చచ్చిపోయారు. సంవత్సరాలు చనిపోయారు. 102 ఏళ్ళు ఆయన 102 చిన్న వయసులో చనిపోయారా? చనిపోయారు. పిండ ప్రదానం చేశారు. కాకులు తెలియదు, కుక్కలు వచ్చి తెలియదు. మరి దాన్ని ఏం చేశారు? మా బావమరిది పెట్టేశాం. ప్రసాదాలకు మాత్రం మాడేది అటువంటి పని చేస్తామంటారా? అలాగే అయిందండి. ఇల్లు వాకిలియు దాయాదుల పాలు,
సంవత్సరంలో సంపాదించిన ధనం పెద్ద మేడ కట్టుకున్నా. ఒక 7 అంతస్తుల మేడ ఉందండి, 2 షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, ఒక 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఒక కేజీ బంగారం ఉంది. ఇవన్నీ నా వెంట వస్తాయా? నివాళకి నివాళ పాలు, దాయాదులు ఉంటే దాయాదులు పాలు. ఆ దాయాలు కూడా లేదు అనుకోండి, అనవసరంగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. అంటే భర్త చనిపోయాక భార్యకి మిగిలేది ఒక వైధవ్యం. చాలా బాగా చెప్పాలి. ఎందుకంటే భర్త పోయాక భార్య వైధవ్యం మిగులుతుందా? అంతే కదా, గొప్పగా చెప్పాలి. LICలో డబ్బులు మిగులుతాయి, పొలం మిగులుతుంది, కొట్ర మిగులుతుంది, నగలు, ఆస్తి, భర్త పోయాక అంత మిగిలి భర్త పోయాక ఇవన్నీ ఉంటేనే లేకపోతేనే ఈ రోజుల్లో భర్త ఉంటే అంత పోతే అంత అనుకుంటున్నారు. ఎవరు మా ఆవిడ అలాగైపోయింది. ఏమనుకుంది? పోయిన సంవత్సరం నా పేరు మీద 5 లక్షలు ఇన్సూరెన్స్ చేసి 5 లక్షలు వేసింది. మా ఆవిడకి ఎంత ప్రేమ అనుకున్నాను. ఈ సంవత్సరం సరిపెద్దాం అనుకున్నాను. డబ్బుల కోసం అంతే పారిపోయి మీ తోటి ఇలా భార్యకి మిగిలేదు ఒక వైధవ్యం మాత్రమే. భార్యని అమ్మా అని పిలిచిన మహానీయులు కూడా ఉన్నారు. ఎందుకంటే అలా పిలుస్తారు. రామకృష్ణ పరమహంస గారు శారదామ్మను అమ్మా కూడా పిలిచారు భార్యని. అలా అనిపించుకునే మహాతరుడు కూడా ఉన్నారు. అబ్బాయి అని అనిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా ఉన్నారు, ఇలాగా ఉన్నారు. చేత ఇక మన కూడా ఏమొస్తాయి? అంత ఆస్తుంది. మనవలు మనవరాళ్ళు వీళ్ళందరూ వస్తారా? ఎవరు నీ కూడా రారు. వచ్చేవి మరి మిగిలేదేమిటి? అమ్మ రామకృష్ణుని వరప్రసాదాన్ని. మనిషి బ్రతుకున్నంత వరకు భగవన్నామస్మరణ చేయడం ఈ యొక్క మానవ కర్తవ్యం. ఇదే మనకు కూడా వస్తాయి. అంటే మంచి చేయడం అన్నమాట. అస్థిరం జీవనంలోకే అస్థిరం ధనయవ్వనం, అస్థిరం ధారపుత్ర, ధర్మం కీర్తి ద్వైమే. అంటే ధర్మం కీర్తి అన్నమాట. నీ అమ్మటి వచ్చేది నువ్వు చేసుకున్నటువంటి దానం, నువ్వు చేసుకున్నటువంటి సత్ప్రవర్తన అదే. అంటే మంచిగా ఉండాలంటారు. అని పోయినా కానీ చెప్పుకుంటారు అంటారు. అవును, మరి చాలా బాగుందండి. ఈ విధంగా పీఠానికి అనేక మంది భక్తులు వస్తున్నారట. బాగుందండి. పీఠానికి భక్తులు రావడం వల్ల రోగులు రావడం వల్ల పీఠానికి మంచి ఆదాయం అనమాట. ఏమిట్రా నీకు ముందుగా చెప్పాను, ఏమన్నా అలా వక్రంగా మాట్లాడరాదు. మరి నేను చెప్పాను కదండి. ఎందుకని? ఏమో భక్తులు వస్తారు, బాగా ఇస్తారు అనుకుంటున్నావు. మీ ఊరు ఎవరు వచ్చారన్నా? మా ఊర్లో ఎలాగంటే బాబు స్వాములు వచ్చారు. స్వామి వారు వచ్చారు. ఆయన దర్శనం చేసుకోవాలని వెళ్ళాడు. నాకు ఇష్టమే భక్తులన్నా స్వాములన్నా. ఎలాగైనా ఆయన శిష్యులు బాబు పాత దర్శనానికి 5,000 నిజరూప దర్శనానికి 25,000 అన్నారు. 25,000 తెల్ల ముఖం వేసుకుని వెనక్కి వచ్చేసి. మరి అందరినీ ఒకేలా చూడటం నీ తెలుగు తక్కువకు అమాయకత్వానికి నిదర్శనం. అయితే అక్కడ వారు వారంతట వారే పీఠాధిపతులే ఉంటారు. బాగుంది. కానీ ఇక్కడ అమ్మ మాత వైష్ణవి మాత స్వయంగా శ్రీ రామకృష్ణుల వారిని నేను మరి పీఠాధిపతిగా నిలిపింది. ఇక్కడ అంతా నిస్వార్థ సేవ మాత్రమే. అయితే రాజేంద్ర నగర్ లో మతిస్థిమితం లేని ఒక ఆమె మరి అమ్మ ఆశీర్వాదం మాత్రమున మరి యథాస్థానానికి వచ్చి సహజీవనం గడుపుతున్నది. అంతేకాకుండా కరీంనగర్ లో షుగర్ వ్యాధి వల్ల బాధపడుతున్న ఒక ఆయనకు అమ్మిచ్చే పౌర్ణమి తీర్థం సేవించడం వల్ల మరి చూపొచ్చి లోకాన్ని చూడగలుగుతున్నారు. అంతేకాకుండా ఒక ఆమె భర్త వ్యసనములకు బానిసై ఇల్లు వదిలిపెట్టిన వెళ్ళిన ఆమె అమ్మవ్రతం చేయడం వల్ల మరి సరాసరి పీఠానికే వచ్చి అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా సరస్వతి పూజ చేసి మరి విద్యార్థులకు తీర్థం ఇచ్చడం వల్ల వారు జ్ఞానవంతులు అవుతున్నారు. ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇంత లోకోపకారం చేస్తున్నటువంటి మన అమ్మ రామకృష్ణ రెడ్డి వారికి మరి భక్తులు ఏమన్నా చేస్తున్నారు? మరి వారు తమ తమ భక్తిని విధోదకంగా ప్రకటిస్తూ బాగుంది. మరి స్తోత్రమాలికలు పారాయణం చేయడం, అమ్మ వ్రతాలు జరపడం, మరి అమ్మ వైష్ణవ మాతను పాటలు పాడి భజన చేయడం, అనేక విధాలుగా అమ్మను ప్రార్థిస్తున్నారు. అయితే మరి మా భక్తుల ఆనందం కోసం మా ఆనందం కోసం ఒక చిన్న గీతాన్ని ఆలపించండి. వందనం 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 రామకృష్ణ దేవా నీకు వందనం. వందనం 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 రామకృష్ణ దేవా నీకు వందనం. సావిత్రి గర్భ సంజాత నీకు వందనం. ఆత్రేయ గోత్ర అందుకో వందనం. సావిత్రి గర్భ సంజాత నీకు వందనం. ఆత్రేయ గోత్ర అందుకో వందనం. పరిచుకుల వర్ధన నీకు వందనం. సూర్య నిలయ వాస అందుకో వందనం. వందనం 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 రామకృష్ణ దేవా నీకు వందనం. వైష్ణవి రూపా
మనకు అనుసంధానం ఉండడం. మరి అనేక కార్యక్రమాలు మరి అమ్మ వైష్ణవి మాత చేత ఆహా. ఆ యొక్క రెండు మంత్రాలను కూడా ఉపదేశం పొంది పొంది మరి అమ్మ వ్రతాలు జరుపుకుంటూ జరుపుకుంటూ మీ మన జీవితాలను మరి చక్కదిద్దుకోవాలని కోరుతూ ఏమండి మరి మరి ఇలాగే జరిగింది. మరి వ్యాధులు పోగొట్టారని చెప్పారు కదా, నేను కూడా వైద్యం చేసి మా అత్తగారికి ఉన్న బాధంతా పోగొట్టేసాను. అబ్బా ఆ, ఏమిటది మరి ఇలాగే వర్షాకాలం కదా, వర్షాకాలం వర్షాకాలం కదా, అవును. నాకు జ్వరం వచ్చేసిందండి. నీకు జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళావు వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళావు డాక్టర్ గారు జ్వరం వచ్చేసిందని చెప్పారు. వచ్చిందన్నావు 200 రూపాయలు ఫీజు తీసుకున్నారు. తీసుకున్నారు ఇంజెక్షన్ చేశారు. చేశారు జ్వరం తగ్గిపోయింది. ఓహో చాలా వెంటనే వెంటనే మా ఆవిడకి వచ్చేసింది. మీ ఆవిడకి జ్వరం వచ్చింది వచ్చేసింది వచ్చింది మా ఆవిడ కూడా తీసుకెళ్ళాను. తీసుకెళ్ళావు ఎవరిని మా ఆవిడ కూడా జ్వరం వచ్చేసిందని చెప్పాను. చెప్పావు 200 ఫీజు తీసుకున్నారు. తీసుకున్నారు ఇంజెక్షన్ చేశారు. చేశారు జ్వరం తగ్గిపోయింది. తగ్గిపోయింది నేను పొలం వెళ్ళి వచ్చానండి. పొలం వెళ్ళి వచ్చావు వచ్చి గుణపం తెలుసు కదా, గడ్డబార్ అంటారు. అవును గడ్డబారు అంటారు గుణపం అరుగు మీద పెట్టి ఎవరి మీద పెట్టి భోజనం చేసి వచ్చాను. భోజనం చేసి నా వచ్చాడు గుణపాన్ని ముట్టుకున్నాను. ముట్టుకున్నాం మా గడ్డబార్ జ్వరం వచ్చేసింది. గడ్డబారికి జ్వరం రావడం కాదురా ఎండ వేడికి ఎనక వస్తువు కాబట్టి వేడెక్కుంటుంది నా చెప్పారు అసలే వర్షాకాలం ఏ? అందరికి జ్వరం వచ్చేస్తుంది. అరెరే. పరిగెట్టుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు తీసుకెళ్ళావు మా గుణపాన్ని జ్వరం వచ్చేసిందండి, వచ్చిందండి మీరే తగ్గించాలని అన్నాను. అన్నావు బాబు బాబు గుణపాన్ని జ్వరం రావడం ఏంటి? రావడం ఏంటి జ్వరం కాదు గిరం కాదు ఎలవయ్యాను. ఎల్లవయ్యా అన్నారు కాదండి కాదండి నా జ్వరం వచ్చి తగ్గించారు. తగ్గించారు మా ఆవిడ జ్వరం వచ్చి తగ్గించారు. తగ్గించారు మా గుణపాన్ని మీరే జ్వరం తగ్గించాలి అన్నావు అన్నాను. అంటే అప్పుడు ఏమన్నారు పిచ్చివాళ్ళ ఉన్నాడు, మాటలా వినట్లేదని వినట్లేదని గుణపాన్ని తోడగట్టి తాడు కట్టావు బావులే వేశారు. బావులో వేస్తావు 3 సార్లు 3 ముంచులు ముంచి ఉంచి పైకి తీశారు. పైకి తీసావు నన్ను ముట్టుకోమన్నారు. ముట్టుకోమన్నారు ముట్టుకున్నాను. ముట్టుకున్నావు చల్లగా ఉంది. ఉండరా నీట్గా వేస్తుంటే మా కుటుంబానికి జ్వరం తగ్గిపోయిందో గుణపానికి జ్వరం తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది. చాలా బాగుంది 2 రోజులు అయిందండి. అయ్యిందండి రంగారెడ్డి నుంచి మా అత్తగారు వచ్చారు. మీ అత్తగారు వచ్చారు మా అత్తగారు వచ్చి 2 రోజులకే 2 రోజులకే మా అత్తగారు జ్వరం వచ్చేసింది. ఒరే ఒరే జ్వరం వచ్చింది అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా యారా? డాక్టర్ గారు చేసిన వైద్యం మనకు తెలియదా? ఏంటది? అత్తగారు అత్తగారు మీకు నేను వైద్యం చేస్తానని అని మా అత్తగారు 2 తాడు కట్టి తాడు కట్టి బావిలో వేశారు. 3 ముచ్చులు వచ్చి బయట తీశారు. సరిపోయిందా జ్వరం పోయింది. పోయింది. బంగారంటే మా అత్తగారు పైకి పోయింది. ఈ విధంగానే ఉంటుంది మరి మనం తెలుసుకోవాలి అమ్మ 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 పదవిలోని అవునండి. ఎంతో గొప్ప విషయం ఉంది. అందుచేతనే అసలుకి ఆ, అమ్- అమ్మగా ఎవరు నాన్న పెళ్ళం కాదు నాయన లేదురా లేదురా తల్లి వంటి మనకు లేదురా 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 అమ్మను మించిన దైవం లేదురా తల్లిని మించిన దైవం లేదురా తల్లిని దూషించువాడు పశువురా తల్లిని పూజించువాడు లేదురా తల్లిని మించిన దైవం లేదురా తల్లిని దూషించువాడు పశువురా తల్లిని పూజించువాడు మనిషిరా తల్లిని దూషించువాడు పశువురా తల్లిని పూజించువాడు మనిషిరా లేదురా లేదురా అమ్మను మించిన దైవం లేదురా కొద్ది కడుపులో బిడ్డకు ప్రాణం పోసి ఎర్రని రక్తాన్ని తెల్లగా పాలుగా మార్చి పొత్తి కడుపులో బిడ్డకు ప్రాణం పోసి ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా మార్చి ఏ దేవునిలోనా ఇంతటి మహిమేదిరా ఏ దేవునిలోనా ఇందరి మహిమేదిరా ఆది అంతముకు తెలియని అమ్మాది శక్తిరా లేదురా లేదురా తల్లిని మించిన దైవం లేదురా తల్లిని మించిన దైవం లేదురా 39 నెలలు కడుపున మోసి కంబరి చనువాలిచ్చి ఒడిలో పెంచి అమ్మాయి 9 నెలలు కడుపున మోసి కమ్మని చదువారించి ఒడిలో దాచి ఈ మహిళ క్షేమము అమ్మ కోరు ప్రతి క్షణము ఈ మహిళి క్షేమము అమ్మ కోరు ప్రతి క్షణము అమ్మో నీకేమైనా ఆగుతుందా మన అమ్మ రామకృష్ణుని హృదయము లేదురా లేదురా అమ్మను పిలిచిన దైవం లేదురా అమ్మను పిలిచిన దైవం లేదురా రామకృష్ణ అమ్మను మించిన దైవం
చేస్తారండి? శ్రీ 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 అమ్మ వైష్ణవి రామకృష్ణ యొక్క హారతి సమర్పిద్దామండి. హారతి గైతే ఆ, ఇదిగోండి. మంగళ హారతి గైకొను మా ప్రాణ. హారతి గై హారతి గై కొన్నుమా అమ్మ రామకృష్ణ అంజలి దే కొన్నుమా హారతి గై కొనుమా అమ్మ రామకృష్ణ అంజలి దే కొనుమా. బ్రహ్మ విష్ణువు విభుడవు నీవే చంద్రుడు ఇంద్రుడ నీవే బ్రహ్మ విష్ణువు విభుడవు నీవే సూర్య చంద్రుడా ఇంద్రుడ నీవే. ఆదిలక్ష్మి సరస్వతి నీవే ఆదిలక్ష్మి సరస్వతి నీవే హితుడు హితుడవు కపుడవు నీవే ఇంద్రుడు హితుడవు సకుడవు నీవే. తల్లి తండ్రి గురువు నీవే తల్లి తండ్రి గురువు నీవే హితుడు హితుడవు కపుడవు నీవే హారతి జై గురుమా అమ్మ రామకృష్ణ జై దేవుడుమా. ఇది బంధువు నీవే నీవే సకల బంధములు నీవే నీవే అతిథి బంధువు నీవే నీవే సకల బంధములు నీవే నీవే. నమ్ము నీవే పరము నీవే నమో నీవే పరము నీవే సకల వేదముల సారము నీవే సకల వేదముల సారము నీవే. వినాశిని నీవే అని షడ్వర్గ వినాశిని నీవే. వాయు నిర్మిత దేహము నీవే హారతి గై కొనుమా అంజనామకృష్ణ జై దేవునుమా. మూడు కాలములు ఆరు ఋతువులు అరువది నాలుగు కళలు నీవే మూడు కాలములు ఆరు ఋతువులు 64 కళలు నీవే. ఇరులు బిరులు సిరులు నీవే సిరులు బిరులు సిరులు నీవే. పంచేంద్రియములు ఇదిలే నీవే పంచేంద్రియములు నీవే నీవే. వాయు నిర్మిత దేహము నీవే కర్త కర్త క్రియము నీవే ఆదివంతము నీవే అమ్మ రామకృష్ణ నీవే అమ్మ రామకృష్ణ నీవే లోకా సమస్త సమస్తాగ్నిలో భవంతు అశేష భద్రజాతో దుర్భిక్ష అనాథి రాజబాధాది సర్వోపద్రవ శాంతిరస్మితి భవంతో మహంతో అనుగ్రహణంతు. నిత్యోత్సవ మాసోత్సవ పక్షోత్సవ దీపోత్సవ తిరుకల్యాణ మంటపోత్సవ వసంతోత్సవ బ్రహ్మోత్సవ నవరాత్రోత్సవ గ్రామోత్సవాదీనా భవంతో మహంతో అనుగ్రహంతో. పూర్ణ అనుగ్రహస్మితి భవంతో మహంతో అనుగ్రహంతో. సర్వే జన సుఖినో భవంతు. జై బోలో అమ్మ వైష్ణవి రామకృష్ణకు జై. అల్లల తల్లి పద్మజా తల్లికి జై. బోలో వైష్ణవి రామకృష్ణకు జై. అమ్మ రామకృష్ణకు జై. అల్లల తల్లి అమ్మ పద్మాజమ్మకు జై.